సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై నమోదైన కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులకు ఊరట లభించింది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణాధికారికి సహకరించాలని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, ఈ నెల 27వ తేదీన పెనుమాక వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డీఏ రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. అయితే ఈ దాడి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అక్రమంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇవాళ హైకోర్టులో పాస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు వచ్చింది. అయితే విచారణ సందర్భంగా ఈ కేసును పన్నోలు వాదనలు వినిపించారు. ఈ కేసులో పన్నోలు చాలా స్పష్టంగా చెప్పారు. పెనుమాకలో కొంతమంది ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా రైతులు ఉన్నారు. వారు రాజధానికి భూములు ఇవ్వలేదు. ఆ భూములు ఇవ్వాలని ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. అయితే ఎవరైతే భూములు ఇవ్వలేదో వారికి రక్షణగా ఉండడానికి, భరోసా కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. వీళ్ళు 27వ తారీఖు పెనుమాక వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఉండవల్లిలో తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. పూర్తిగా ధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు, రాళ్లు విసిరారు అని వాదనలు వినిపించారు. అయితే దాడి చేసిందే కాక ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో అతను పలానా కులం అని ఎలా తెలుస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును క్వాష్ చేయాలని వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయొద్దని చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. తిరుపతి విచారణ వచ్చే 8వ తారీఖు వాయిదా వేసింది. థాంక్యూ అశోక్.